హాయ్ అండి. ఈరోజు మనము మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే చిట్టి ముత్యాల నాటుకోడి రాజుల ఫాలో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి, అద్దరిపోతుందంతే. ముందుగా చికెన్ని యాజ్ ఇట్ ఈజ్గా వండేసుకోవాలండి. కర్రీని ముందుగా ఈ చిట్టి ముత్యాల నాటుకోడి రాజుల ఫాలోకి ముందుగా కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము. మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టించి చికెన్ బాగా ఉడికేలాగా ఇలా నాటుకోడి కూర ఇలా వండేసుకుందామండి. బిర్యానీ కోసమని ఇలాగా బిర్యానీ పాత్రను పెట్టుకొని ఇందులో నెయ్యితో చేసుకుంటేనే ఈ బిర్యానీ అద్దరిపోతుందనమాట. నెయ్యి వేసుకొని చిన్ని ఉల్లిపాయలు ఇలా ఒలుచుకొని ఉల్లిపాయలు వేయించుకొని 2 గ్లాసులు చిటిముత్యాలు బియ్యం అండి ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ నేతిలో ఈ చిటిముత్యాలు వేస్తేను బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకొని మనం కర్రీలో వేసుకున్న మసాలా పేస్ట్ని కూడా సగం ఉంచుకున్న దాన్ని ఇందులో సగం వేసుకొని మొత్తం హోల్ గరం మసాలా పేస్ట్ అనమాట అండి. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనము ముందుగా వండుకున్న నాటుకోడి కూరను కూడా గ్రేవీతో సహా వేసుకొని కలుపుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట అండి. నేను 2 గ్లాసులు తీసుకున్నామంటే 4 గ్లాసులు వాటర్ తీసుకొని రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకొని ఆవిరిపోకుండా ఎత్తు పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ము పెట్టుకుంటే ఎంతో టేస్టీ అద్దరిపోయే టేస్ట్తో చిటిముచ్చ నాటుకోడి రాజుల ఫాలో తయారైపోతుందండి. దీని ఫుల్ రిలేటెడ్ వీడియో కూడా ఉంది, చూడండి. ఈ నాటుకోడి రాజుల ఫాలో అయితే టేస్ట్ అద్దరిపోతుందండి. చూడండి ఎంత విడివిడిగా పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి.